ఆ ఎమ్మెల్యే ఈ మధ్య ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించారు. తనకున్న బ్యాక్గ్రౌండ్తో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా ఆశపడ్డారు. సీఎం మెప్పు పొందేందుకు స్పెషల్ సభ కూడా అరేంజ్ చేశారు. తీరా అది కాస్త తుస్సుమంటంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక ఆ ఎమ్మెల్యే జుట్టు పీక్కుంటున్నారు. బెడిసికొట్టిన జలీల్ ఖాన్ వ్యూహం. ముస్లిం సమ్మేళన సభ వైఫల్యంపై జలీల్ ఖాన్ ఆవేదన. పశ్చిమ టీడీపీ నేతల సహకారంపై అనుమానాలు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గం సహకరించలేదని ఆగ్రహం. సభకు ముస్లింలను రప్పించలేకపోవడంపై సీఎం అసంతృప్తి. సీఎం వద్ద ఉన్న పరువు పోయిందని జలీల్ ఖాన్ బాధ. సంతోషంలో మునిగిపోయిన జలీల్ ఖాన్ వ్యతిరేక వర్గం. సోది చెప్పించుకుంటే మునుపటి బాగోతం బయటపడిందనే చందంగా మారింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యవహారం. ముస్లింలతో భారీ సభ నిర్వహించి సీఎం దగ్గర మార్కులు కొట్టేద్దామనుకున్న జలీల్ ఖాన్ వ్యూహం బెడిసికొట్టింది. సభకు ఆశించిన సంఖ్యలో ముస్లింలు రాకపోవడంతో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పరువు సీఎం దగ్గర పోయిందని టీడీపీలోని ఓ వర్గం సంబరపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మైనారిటీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముస్లింలలో తనకున్న పట్టును సీఎం దగ్గర చూపించుకునేందుకు ముస్లిం సమ్మేళనం పేరుతో సభ ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించారు. ఈ సభకు ముస్లింలను భారీగా తరలించేందుకు జలీల్ ఖాన్ ఎంచుకున్న తీరు వివాదానికి కారణమైంది. ముస్లింలలోని ఒక వర్గం మత పెద్దలను మాత్రమే సభకు ఆహ్వానించారు. దీంతో ముస్లింలలోని ఇతరులు దీనికి దూరంగా ఉండిపోయారు. దీనికి తోడు బీజేపీతో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జరుగుతున్న ఈ సభకు ఎలా హాజరు కావాలని కొన్ని ముస్లిం సంఘాలు జలీల్ ఖాన్ ని బహిరంగంగానే ప్రశ్నించాయి. వీటన్నింటినీ తట్టుకుని తెలుగుదేశం జెండాను చూపి మైనారిటీలను రప్పించుకోవచ్చని, సీఎం తన బలం చూసి మైనారిటీ కోటాలో మంత్రిగా ప్రకటిస్తారంటూ జలీల్ ఖాన్ తన అనుయాయులతో భారీగా ప్రచారం చేయించుకున్నారు. ఈ ప్రచారమే జలీల్ ఖాన్ కొంపముంచింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉండి చిన్నబాబు లోకేష్ తో సత్సంబంధాలు నడుపుతున్న బుద్దా వెంకన్న వర్గం జలీల్ ఖాన్ ఎత్తుగడలపై లోలోన మండిపడింది. నిన్న కాక మొన్న పార్టీలో చేరి ఏకంగా మంత్రి పదవి దక్కించుకుంటే ఎప్పటినుంచో పనిచేస్తున్న తమకు నియోజకవర్గంలో దక్కే గుర్తింపు ఏ రకంగా ఉంటుందో అంచనా వేసుకున్న బుద్దా వెంకన్న వర్గం సభ ఏర్పాట్లపై కాస్త గట్టిగానే కన్నేసింది. పైకి మౌనంగానే ఉన్నా తన సన్నిహితులతో ఇది తెలుగుదేశం సభ కాదు, ముస్లిం మైనారిటీల సభ మాత్రమేనని, దానికి హడావుడి పడొద్దని బుద్దా వెంకన్న వర్గం తన సహచరులకు చెప్పుకుంటూ వచ్చింది. దీంతో అటు పార్టీ కార్యకర్తలు కూడా ఈ సభపై ఉదాసీనంగానే ఉండిపోయారు. అటు మైనారిటీలు ఇటు పార్టీ కార్యకర్తల హాజరుతో సభ విజయవంతమవుతుందని భావించిన జలీల్ ఖాన్ కి రెండు వైపుల నుంచి ఎదురుదెబ్బే తగిలింది. సభకు వేసిన కుర్చీల్లో కనీసం సగం కూడా నిండకపోవడంతో సీఎం వేదికపైనే రుసరుసలాడారు. మరోవైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేదికపై ఖుషీగా జలీల్ ఖాన్ ని వ్యంగ్యోక్తులతో ఆట పట్టించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆఖరి నిమిషంలో ఖాళీ కుర్చీలను భర్తీ చేసేందుకు ముస్లిమేతరులను కూడా సభా ప్రాంగణంలోకి అనుమతించాలంటూ పదే విజ్ఞప్తులు చేస్తూ ఆపసోపాలు పడ్డారు. అయినప్పటికీ సభ వెలవెలబోవడంతో సీఎం నుంచి జలీల్ ఖాన్ కు వాడివేడి చూపులే దక్కాయి. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి మాట అటుంచి కనీసం ఓ ఎమ్మెల్యేగానైనా సీఎం దగ్గర గౌరవం దక్కుతుందా అని జలీల్ ఖాన్ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ సభ పెట్టకుండా ఉన్నా బాగుండేదని ఇప్పుడు బావురుమంటున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.